హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ ఏంటో చూద్దామండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయి పిల్లల లంచ్ బాక్స్లోకి ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర రైస్ అండి. ఈ పాలకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా తింటూ ఉండాలండి. ఈ టేస్టీ పాలకూర రైస్ చేయడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం నేను 2 పాలకూర కట్టలు అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే మిక్సీలో వేసుకుంటున్నానండి. పాలకూరలో ఎన్నో విటమిన్స్ ఉంటాయని మనకు తెలుసు కదండి. దీనిని ఏదో రకంగా తినడం చాలా మంచిదండి. 4 పచ్చిమిర్చి కూడా వేసానండి. అలాగే 4, 5 లవంగాలు వేసాను. అలాగే ఇంచు దాల్చిన చెక్క ముక్క కూడా వేసానండి. దీనిని వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. దీనికి వాటర్ అవసరం లేదండి. మన పాలకూరలోనే వాటర్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను. దీనిని పక్కన పెట్టి మనం పోపు అయితే రెడీ చేసుకుందామండి. స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలండి. పోపులు వేగుతున్నాయి కదండి. 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిరపకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. ఇవి కూడా వేగుతున్నప్పుడు మనం 1 స్పూను 2 స్పూన్ల వరకు అయితే పల్లీలు వేసి వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ కమ్మన వాసన వస్తూ వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పాలకూర పేస్ట్ అయితే వేసేద్దామండి. దీనిని బాగా మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పాలకూరలో ఉన్న నీరంతా ఇంకిపోతూ ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఈ టైంలో అయితే మనం కొద్దిగా కరివేపాకు వేద్దామండి. అలాగే గరం మసాలా పొడి, మిరియాల పొడి కూడా వేసానండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసి వేగుతున్నాయి కదండి. ఇప్పుడైతే 1 స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసానండి. దీనిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వండి రెడీగా పెట్టుకున్న రైస్ అయితే వేసేసి కలుపుకోవాలండి. పాలకూరలో రైస్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకున్న తర్వాత నిమ్మకాయలు అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలండి. ఇంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా పోషకాలున్న పాలకూర రైస్ అయితే అయిపోయిందండి. దీనిని వేడివేడిగా పిల్లల లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకోవడమేండి. అలాగే పెద్దవాళ్ళు మనం కూడా తినేద్దామండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.